మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ ఉన్నారు. ఒక్కసారి ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాల గురించి మీరు మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, ఇటువంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి అన్నారు. దానికి ఏం చెప్తారు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న మేలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పైన దాదాపు 22 లక్షల మంది దేశవ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ జీవితాలు అన్యక్రాంతమైన అయిపోయింది. దాని మీద ఏ ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మోడీ పైన, అమిత్ షా పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నిర్లక్ష్య పైన ఏ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోవడం చాలా సిగ్గుచేటు. ఇవాళ ఆయన విద్యా, ఉపాధి, ఉద్యోగాల గురించి అన్నాడు. మరి బీఆర్ఎస్ హయాంలో 4 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. గ్రూప్ 1 లీకేజ్ పైన ఏనాడు ఆయన మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ప్రతి 3 నెలలకోసారి నోటిఫికేషన్లు ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ పెంచగలిగినాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అవసరం కానీ, పవన్ కళ్యాణ్ నాయకత్వం కానీ ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఇది నిరుద్యోగులు కానీ, విద్యావంతులు కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ముమ్మాటికి అమిత్ షా ఏజెంట్గా, మోడీ ఏజెంట్గానే ఇతను మాట్లాడాడు తప్ప ఇంకో వేరే ప్రయత్నం ఏం లేదు. చెప్పకనే చెప్పాడు, మాకు అర్థమైపోయింది. ఇతను బీజేపీ, పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి ఈరోజు బీజేపీ కాలుస్తూ ఉందనేది అర్థమైపోయింది. ఎన్ని డ్రామాలు చేసినా నీ సినిమా డ్రామాలు ఆంధ్రాలో నడుస్తాయి కానీ తెలంగాణలో నడవవు. తెలంగాణ అనేది గొప్ప చరిత్ర. ఇవాళ 12 ఏళ్ళుగా ఇవాళ నువ్వు వీసాలు తీసుకునే, పాస్పోర్ట్లు తీసుకునే తెలంగాణకు వచ్చినావా? ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇన్ని ఆడియో షోలు చేసుకున్నావు. మరి ఇప్పుడు ఏ రోజు కూడా మాట్లాడినా ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఈరోజు అవతరణ దినోత్సవం రోజు ఎందుకు నీకు ప్రెస్ మీట్ గుర్తొచ్చింది? అంటే దీని వెనకాల అమిత్ షా, మోడీ ఉన్నాడు కాబట్టి, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నీలాంటి ఏజెంట్లను కొంతమందిని తయారు చేసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మీద నమ్మకం పోయింది కాబట్టి, ఇక్కడ నలుగురు నాయకుల మీద 4 వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేత కాదు కాబట్టి నీలాంటి అరువు తెచ్చుకొని ఇవాళ నేను రెంటుకు తెచ్చుకొని, ఆంధ్రా నుంచి రెంటుకు తెచ్చుకొని తెలంగాణలో తిప్పాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. నీలాంటి అద్దె నాయకులకు, రెంటు నాయకులకు తెలంగాణలో ఎవరు కూడా నీ నాయకత్వాన్ని కోరుకోరు, నీ నాయకత్వాన్ని ఏకీభవించారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. ఇక్కడ నికార్సైన నాయకుడు, దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీల అంశం కావచ్చు, సంక్షేమం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ సలహాలు, సూచనలు, నీ పోరాటాన్ని మాకు అవసరం లేదు. దయచేసి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడాల్సిన, చేయాల్సిన అంశాలు ఆంధ్రాలో చాలా ఉన్నాయి. నీ దృష్టి అంతా అక్కడ పెట్టుకోవాలి తప్ప తెలంగాణ మీద నీ అవసరం, నీ నాయకత్వం లేదని కూడా మీరు అవసరం లేదంటారు. ఆయనేమో పార్టీ ఇన్ని రోజులు అవసరమే లేదనుకున్నా, ఇక్కడ అభివృద్ధి ముందు ఎట్లుంది అట్లా ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి పార్టీని ఇక్కడ యాక్టివ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను అనేది పార్టీ నువ్వు పెట్టుకుంటావేమో కానీ ఇవాళ నేను ఏకీభవించే పరిస్థితి లేదు. నీకు ఒక స్టెబిలిటీ లేని నాయకుడివి. నువ్వు పొద్దున్న లేస్తే డ్రామా మాస్టర్ అయిపోతావు. ఇటు బీజేపీ సంఘాలు ఉంటావు, ఇంకో సంఘాలు ఉంటావు, ఇంకో సంఘాలు ఉంటావు. నువ్వు ఎక్కడుంటావో నీకే అర్థం కాదు. కాబట్టి నువ్వు ఒక ప్యాకప్ మాస్టరు కాబట్టి, నీకే స్థిరత్వం లేని రాజకీయ నాయకుడు కాబట్టి నేను ఎవరు ఏకీభవించరు. నీ నాయకత్వాన్ని ఎవరు కోరుకోవట్లేదు కాబట్టి అక్కడ ఏమి ఇది లేక, ఆంధ్ర నాయకులు ఏం లేక నీ సినిమా గ్లామర్ చూసి డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి దానికి అక్కడ న్యాయం చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ వేరే రాష్ట్రం గురించి ఆలోచించి తప్ప దానికి పూర్తి స్థాయి న్యాయం చేయి. అక్కడ ఉన్నటువంటి అనేక నీ కోనసీమలనే రోజు దాడులు, రోజు పొద్దున్న లేస్తే అక్కడ ప్రజల మధ్య విద్వేషాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని చక్కదిద్దే పని చేయాలి తప్ప ఇక్కడ పక్క రాష్ట్రంలో మేము ప్రశాంతంగా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రం వర్ధిల్లుతూ ఉంది. ఇవాళ 100 పూలు ఆయురకాయలాగా ప్రభుత్వం పోతా ఉంది. పచ్చని తెలంగాణలో మీలాంటి అద్దె నాయకులు, రెంటు నాయకులు వచ్చి చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తెలంగాణలో ప్రస్తుతం కూడా అభివృద్ధి ఒకవైపు జరుగుతుంటే ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. అద్దె నాయకులు వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. ముందు ఏపీకి సంబంధించి, ఏపీకి నీకు డిప్యూటీ సీఎంగా సినీ గ్లామర్ చూసి ఇచ్చారు కాబట్టి అక్కడ న్యాయం చేయాలని చెప్పి కూడా అటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ ఉన్నారు. ఒక్కసారి ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాల గురించి మీరు మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, ఇటువంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి అన్నారు. దానికి ఏం చెప్తారు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న మేలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పైన దాదాపు 22 లక్షల మంది దేశవ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ జీవితాలు అన్యక్రాంతమైన అయిపోయింది. దాని మీద ఏ ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మోడీ పైన, అమిత్ షా పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నిర్లక్ష్య పైన ఏ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోవడం చాలా సిగ్గుచేటు. ఇవాళ ఆయన విద్యా, ఉపాధి, ఉద్యోగాల గురించి అన్నాడు.
మరి బీఆర్ఎస్ హయాంలో 4 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి, గ్రూప్ 1 లీకేజ్ పైన ఏనాడు ఆయన మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ప్రతి 3 నెలలకోసారి నోటిఫికేషన్లు ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ పెంచగలిగినాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అవసరం కానీ, పవన్ కళ్యాణ్ నాయకత్వం కానీ ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఇది నిరుద్యోగులు కానీ, విద్యావంతులు కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ముమ్మాటికి అమిత్ షా ఏజెంట్గా, మోడీ ఏజెంట్గానే ఇతను మాట్లాడాడు తప్ప ఇంకో వేరే ప్రయత్నం ఏం లేదు. చెప్పకనే చెప్పాడు, మాకు అర్థమైపోయింది. ఇతను బీజేపీ పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి ఈరోజు బీజేపీ కాలుస్తూ ఉందనేది అర్థమైపోయింది. ఎన్ని డ్రామాలు చేసినా నీ సినిమా డ్రామాలు ఆంధ్రాలో నడుస్తాయి కానీ తెలంగాణలో నడవవు. తెలంగాణ అనేది గొప్ప చరిత్ర. ఇవాళ 12 ఏళ్ళుగా ఇవాళ నువ్వు వీసాలు తీసుకునే, పాస్పోర్ట్లు తీసుకునే తెలంగాణకు వచ్చినావా? ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇన్ని ఆడియో షోలు చేసుకున్నావు. మరి ఇప్పుడే ఏ రోజు కూడా మాట్లాడినా ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఈరోజు అవతరణ దినోత్సవం రోజు ఎందుకు నీకు ప్రెస్ మీట్ గుర్తొచ్చింది? అంటే దీని వెనకాల అమిత్ షా, మోడీ ఉన్నాడు కాబట్టి, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నీలాంటి ఏజెంట్లను కొంతమందిని తయారు చేసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మీద నమ్మకం పోయింది కాబట్టి ఇక్కడ నలుగురు నాయకుల మీద 4 వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేత కాదు కాబట్టి నీలాంటి అరువు తెచ్చుకొని ఇవాళ నేను రెంటుకు తెచ్చుకొని ఆంధ్రా నుంచి రెంటుకు తెచ్చుకొని తెలంగాణలో తిప్పాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. నీలాంటి అద్దె నాయకులకు, రెంటు నాయకులకు తెలంగాణలో ఎవరు కూడా నీ నాయకత్వాన్ని కోరుకోరు, నీ నాయకత్వాన్ని ఏకీభవించారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. ఇక్కడ నికార్సైన నాయకుడు, దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీల అంశం కావచ్చు, సంక్షేమం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ సలహాలు, సూచనలు, నీ పోరాటాన్ని మాకు అవసరం లేదు. దయచేసి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడాల్సిన, చేయాల్సిన అంశాలు ఆంధ్రాలో చాలా ఉన్నాయి. నీ దృష్టి అంతా అక్కడ పెట్టుకోవాలి తప్ప తెలంగాణ మీద నీ అవసరం, నీ నాయకత్వం లేదని కూడా మీకు అవసరం లేదంటారు. ఆయనేమో పార్టీ ఇన్ని రోజులు అవసరమే లేదనుకున్నా, ఇక్కడ అభివృద్ధి ముందు ఎట్లుంది అట్లా ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి పార్టీని ఇక్కడ యాక్టివ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను అనేది పార్టీ నువ్వు పెట్టుకుంటావేమో కానీ ఇవాళ నేను ఏకీభవించే పరిస్థితి లేదు. నీకు ఒక స్టెబిలిటీ లేని నాయకుడివి. నువ్వు పొద్దున్న లేస్తే డ్రామా మాస్టర్ అయిపోతావు. ఇటు బీజేపీ సంఘాలు ఉంటావు, ఇంకో సంఘాలు ఉంటావు, ఇంకో సంఘాలు ఉంటావు. నువ్వు ఎక్కడుంటావో నీకే అర్థం కాదు. కాబట్టి నువ్వు ఒక ప్యాకప్ మాస్టరు కాబట్టి, నీకే స్థిరత్వం లేని రాజకీయ నాయకుడు కాబట్టి నేను ఎవరు ఏకీభవించరు. నీ నాయకత్వాన్ని ఎవరు కోరుకోవట్లేదు కాబట్టి అక్కడ ఏమి ఇది లేక, ఆంధ్ర నాయకులు ఏం లేక నీ సినిమా గ్లామర్ చూసి డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి దానికి అక్కడ న్యాయం చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ వేరే రాష్ట్రం గురించి ఆలోచించి తప్ప దానికి పూర్తి స్థాయి న్యాయం చేయి. అక్కడ ఉన్నటువంటి అనేక నీ కోనసీమలనే రోజు దాడులు, రోజు పొద్దున్న లేసి అక్కడ ప్రజల మధ్య విద్వేషాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని చక్కదిద్దే పని చేయాలి తప్ప ఇక్కడ పక్క రాష్ట్రంలో మేము ప్రశాంతంగా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రం వర్ధిల్లుతూ ఉంది. ఇవాళ 100 పూలు ఆరుకాయలాగా ప్రభుత్వం పోతా ఉంది. పచ్చని తెలంగాణలో మీలాంటి అద్దె నాయకులు, రెంటు నాయకులు వచ్చి చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తెలంగాణలో ప్రస్తుతం కూడా అభివృద్ధి ఒకవైపు జరుగుతుంటే ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. అద్దె నాయకులు వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. ముందు ఏపీకి సంబంధించి ఏపీకి నీకు డిప్యూటీ సీఎంగా సినీ గ్లామర్ చూసి ఇచ్చారు కాబట్టి అక్కడ న్యాయం చేయాలని చెప్పి కూడా అటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చెనగని దయాకర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.